మీరు నమ్మితే దేవుడు వాడుకుంటాడు. 20 సంవత్సరాల క్రితం ఒక వాక్యాన్ని చూస్తాను, ఆ వాక్యంలో అనేక విషయాలు వస్తాయి, కంఠస్థం చేయి. నాకు పిల్లలు చాలా చక్కగా కంఠస్థం చేస్తారమ్మా. అమ్మ దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు ఆశీర్వదించును గాక. ఒక 5-10 నిమిషాలు కరెంట్ వచ్చేస్తుంది, ఏం పర్లేదు. అయ్యగారికి సమయం ఇచ్చేస్తున్నా, మీకు అందరికి వందనాలు. హల్లెలూయా. నా మాట మీరు సైలెంట్గా ఉంటే నా మాట మీకు కనబడుతుంది. దేవుని యొక్క కార్యములు ఎప్పుడు కూడా కష్టాల గుండా వెళ్తూ ఉంటాయి. మనమంతా కూడా సుఖానికి అలవాటు పడిపోయాం, కంఫర్ట్స్కి అలవాటు పడిపోయాం. ఒక అరగంట కరెంట్ లేకపోతే, ఫ్యాన్ లేకపోతే, మైక్ లేకపోతే, ఆది సంఘానికి ఫ్యాన్లు ఉన్నాయా, మైకులు ఉన్నాయా, ఏమి లేకపోయినా ఎంత బలంగా ఉందో ఆ సంఘం. ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి, అయినా మనకి అలాంటి ఆత్మీయ బలాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే చూడండి, మనం సుఖాలకు అలవాటు పడిపోయాం. క్రైస్తవులు అనేవాళ్ళు చూడండి, అన్ని పరిస్థితుల్లో కూడా దేవునిని స్తుతించి ఆరాధించే వారిగా మనం ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి మీ అందరికి చూడండి, ఈ యొక్క వార్షికోత్సవ స్తుతి ఆరాధన, దేవుని యొక్క కార్యములు మన జీవితాల్లో చూడండి ప్రియులారా. సేవ అనేది, ఒక వ్యక్తి యొక్క జీవితం అనేది దేవుడు కట్టేవాడు, ఆయన కట్టేవాడు, ఆయన కార్యములు చేసేవాడు. చూసారా? వారిలో చూడండి దేవుని యొక్క కార్యములు ఎలా జరుగుతాయంటే, అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని పిలిచాడు.
దేవుడు ఆయన్ని పిలిచాడు. ఆ పిలుపునకు అబ్రహాము లోబడ్డాడు. మన జీవితాల్లో దేవుడు కోరుకునేది ఏంటో తెలుసారా? విధేయత, లోబడే స్వభావము. ఎవరైతే దేవుని మాటకు లోబడతారో దేవుడు వారిని బహుజనముగా చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. మన యొక్క జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు, దేవుని కార్యాలు జరగాలంటే అవన్నీ కూడా విధేయత మీద ఆధారపడి ఉంటాయి. 1999లో 97, 99 ప్రాంతంలో దేవుడు ఈ శ్రీకాకుళం పట్టణానికి నన్ను పిలిచాడు. ఈ శ్రీకాకుళం పట్టణం ఏంటో నాకు ఈ ఊరు తెలియదు. దర్శనంలో దేవుడు చూపించి శ్రీకాకుళం కనబడుతుంది, అది ఎక్కడుందో నాకు తెలియదు. 97 ఇలాగ వచ్చి దిగాను కాంప్లెక్స్లో. ప్రభా, ఈ పట్టణానికి రమ్మన్నావు, ఇక్కడ నాకు ఎవరూ తెలియదు, నన్ను ఇక్కడ ఏం చేయమంటావు ప్రభు అని రోజు ఈ నాగావళి నది ఒడ్డుకెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఆ ఇసుకలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. అప్పుడు ఈ బిల్డింగ్ అంతా మూసేసి 15 సంవత్సరాలు అవుతుంది. దేవుడు ఈ స్థలాన్ని చూపించినప్పుడు వాళ్ళని అడిగాను, అయ్యా నేను ఇది శుభ్రం చేసుకుంటాను, మేము రెంట్ ఇస్తారని అన్నప్పుడు సరే బాగు చేసుకోండి అన్నారు. వారం రోజులు పట్టింది దీన్ని శుభ్రం చేయడానికి. మొట్టమొదట 97వ సంవత్సరంలో ఆ గుమ్మం దగ్గర 3 ఈ సేవ ప్రారంభించాం. 3. దేవుడు ఆ 3 కొన్ని వందల మందిగా అనేక ప్రాంతాలు, ఈ జిల్లా ప్రాంతమే కాదు పక్కనున్న ఒరిస్సా రాష్ట్రానికి కూడా, అలాగే ఇక్కడ రక్షింపబడినటువంటి అనేక మంది సేవకులు అనేక రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో. చూసారా దేవుడు ఎంత నమ్మదగిన వాడు. మనం దేవునికి నమ్మకమైన వారిగా ఉంటే దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన దేవుడు. చూసారా, వారిలో ఒంటరైన వాడిని 1000 మందిగా, ఎన్నిక లేని వాడిని బలమైన జనముగా చేస్తున్నాడు ప్రభు. చాలా రోజులు ప్రభువా ఈ 3 కోసమేనా, ఎందుకు ప్రభువా ఈ ప్రాంతానికి తీసుకొచ్చావంటే దేవుడు అన్నాడు, ఈ పట్టణంలో నాకు బహుజన సమూహం ఉంది, ఈ పట్టణంలో నాకు గొప్ప సమూహం ఉంది, నేను ఆ కార్యాన్ని చేయబోతున్నాను, నువ్వు ఓపికతో కనిపెట్టి ప్రార్థన చేయి అన్నాడు దేవుడు. దేవుని మాటకు లోబడి ఎంతో కష్టం. దేవుడు నా ఉద్యోగానికి రాజీనామా చేయమన్నప్పుడు నేను ఉద్యోగానికి విడిచిపెట్టి, తర్వాత అమ్మగారు కూడా విజయవాడలో పనిచేసేవారు. అక్కడొకరు ఇక్కడొకరు కాదు, పూర్తిగా సేవలోకి రావాలన్నప్పుడు ఆమె కూడా అక్కడ ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుడు ఎన్ని కుటుంబాలు, ఎంతమంది యవ్వనస్తులు. చూసారా, 97లో ప్రారంభించబడిన ఈ సేవ ఈ రోజుకి అనేక ప్రాంతాలకి. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఏంటి చూసారా, ఈ నది ఎక్కడికి పారుతుందో అక్కడ సమస్తమును బ్రతుకుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం అందరం ఎలా ఉండాలో తెలుసారా, ఒక జీవ నదిలా ఉండాలి. ఒక జీవ నది. దేవుని పెట్టాలంటే ఏంటి తెలుసారా, మురికి కాలువలా ఉండకూడదు. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదము, మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుని దీవెన. చూసారా, నిన్ను బట్టి నేను నీ కుటుంబాన్ని దీవిస్తాను, నీ జనాంగాన్ని దీవిస్తాను అంటున్నాడు దేవుడు. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. మన దేవుడు సమస్తమైన ఆశీర్వాదాలకి కారణమవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సేవ ఎన్ని కష్టాల్లో తెలిసారా, అక్కడ ఉన్నప్పుడు వర్షాలు, తుఫానులు, చూసారు, అన్ని పరిస్థితుల్లో ప్రభువా నీవు సేవకు పిలిచావు, ఇది నీ సేవ. చూడండి, సేవ అంటే ఏం చేయాలి, డబ్బుల మీద మనుషుల మీద కట్టేది కాదు సేవ. డబ్బు మీద, సంస్థల మీద, ఎవరి మీద ఆధారపడి కట్టలేదు ఈ సేవ. విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి, దేవుని వైపు చూస్తూ, దేవుని వాగ్దానాలు పట్టుకొని దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చారో తెలిసారా. మరలా కొన్ని సంవత్సరాల అయిన తర్వాత ప్రభువా నేను ఇంకా ఇక్కడ అయిపోయింది వెళ్ళిపోతాను అన్నప్పుడు దేవుడు అన్నాడు, నేడు నీవు ఈ పట్టణంలో ఉండు, నేను ఉండమంటున్నాను, నువ్వు ఉండు. ఈ ప్రాంతాల్లో నాకు బహుజన సమూహం ఉంది, అనేక మందిని నేను రక్షింపబోతున్నాను. ఎంత గొప్ప దేవుడు. దేవుని మాటకు మనం లోబడి
దేవుని యొక్క పిలుపునకు మనం విధేయత చూపిస్తే మన జీవితాల్లో దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తాడో తెలిసారా? ఎంత గొప్ప దీవెన వస్తుందో తెలిసారా? మనం ఎందుకు తెలిసారా? ఇక్కడ ఉన్న చూడండి, మీకు ఒక మాట చూపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనంలో, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనము, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనంలో అక్కడ దేవుడు ఒక మాట చదువుతుంది చూడండి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేస్తును, అవి మీరు తలంచుకొని చూడండి. మనం అందరం దేనికి వచ్చాం తెలుసా? ఆయన అనగా దేవుడు మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెను. చూడండి, ఇక్కడ కూర్చొని మన అందరి జీవితాల్లో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఎన్ని ఘనమైన కార్యములు చేశాడు. కాబట్టి రాత్రి మనం ఏం చేయాలట? ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో వాటిని తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన సేవించండి. చూసారా, దేవుడు ఏమన్నాడు? నిష్కపటులుగా ఉండండి, పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి. ఎందుకు? దేవుడు మీ కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఎన్ని కార్యాలు చేశాడు తెలుసా అండి? దేవుడు నా జీవితంలో ఏ కార్యము చేయలేదు అన్నవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? చూడండి, మనందరి జీవితాల్లో దేవుడు ఏదో ఒక అద్భుతాన్ని, ఒక ఆశ్చర్య కార్యాన్ని చేశాడు. అందుకని ఇక్కడ దేవుని వాక్యం ఉంటుంది, దేవుడు మీ కొరకు ఎన్నెన్ని కార్యాలు చేశాడో అవన్నీ రాత్రి మనం తలుచుకోవాలి, అవన్నీ మనం ధ్యానించాలి. నేను చూసారా, ఇక్కడ సేవ ప్రారంభించి దాదాపు 26 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ పట్టణంలో సేవలో నేను ఉన్నాను. ఈ 26 సంవత్సరాల్లో దేవుడు ఎన్ని కార్యాలు, ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు, ఎన్ని ఘనమైన కార్యాలు, ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. మన దేవుడు నమ్మదగిన వాడు. మనం ఆయన కొరకు లోబడి దేవుని పట్ల మనం నిలబడితే, నువ్వు దేవుని కొరకు నిలబడ్డావు అనుకో, దేవుడు నీ ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడో తెలుసారా? కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి. కానీ దేవుని కొరకు మనం నిలబడడం నేర్చుకుంటే, దేవుని కొరకు మనం నిలబడితే దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి, కీర్తన 126లో అక్కడ ఇంకొక మాట మనం చూస్తాం. కీర్తన గ్రంథము 126 కీర్తనలో అక్కడ 3వ వచనం చూస్తే, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. చూసారా, దేవుడు మన పట్ల ఏం చేశాడట? గొప్ప కార్యాలు చేసి. అన్నిటికంటే గొప్ప కార్యం ఏంటో చెప్పండి? అన్నిటికంటే గొప్ప కార్యం ఏంటో తెలిసారా? వినండి, ఈ రాత్రి మన అందరము సజీవులుగా ఉండడమే దేవుడు చేసిన గొప్ప కార్యం. మన నాసికారంధ్రంలో ఊపిరుండి మనం ఇంకా సజీవులుగా ఉన్నామంటే ఇది దేవుడు చేసిన గొప్ప కార్యము. ఇది దేవుడు చేసిన కార్యము. ఎంతమంది ఆ కోవిడ్ మొదటి రౌండ్లో, రెండో రౌండ్లో, ఆ వేవ్లో ఎంతమంది, ఎంత బలాఢ్యులు, గొప్పవారు కొట్టుకొని వెళ్ళిపోయారు. చూసారా, యెహోవా మన పక్షమున గొప్ప కార్యములు చేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? ఆయన చేసిన మేలు దేన్ని కూడా నా ప్రాణమా నా Yeah.
ఏమన్నాడు? నా ప్రాణమా దేవుడు చేసినటువంటిది ఏది మర్చిపోవద్దు. దేన్ని మర్చిపోయినా మర్చిపో. దేవుడు చేసిన మేళ్ళు, దేవుడు చేసిన ఉపకారములు, ఆయన కార్యములు మాత్రం మరవద్దు. ఆయన నీ సంకటములన్నింటినీ కుదుర్చేవాడు, నీ రోగములన్నింటినీ తొలగించేవాడు, సమాధిలో నుండి నీ ప్రాణములు. ఎంత గొప్ప దేవుడు అండి! ఇలాంటి దేవుడు లోకంలో ఎవరికున్నారు? మనం ఎంత ధన్యులము. బైబిల్ ఏం చెప్తుంది? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. మనం ఎంత ధన్యులం తెలుసా? మనం ఎంత ధన్యులం. మనకు డబ్బు లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, అందం లేకపోవచ్చు, పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు, కానీ మనకు ఎవరున్నారు? జీవము గల దేవుడు మనకున్నాడు. ఎవరున్నారు? సిగ్గుపడుతున్నావా యేసయ్య గురు ఒప్పుకోవడానికి? గొప్ప దేవుడు, భూమిని ఆకాశమును సమస్తమును సృష్టించినటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. ఆయన బిడ్డలో మనం, ఆయన తన అమూల్యమైన రక్తాన్ని ఇచ్చి మన పాపములన్నిటి కొరగా సిలువలో తన రక్తమును కార్చి మనము పొందవలసినటువంటి ఆ శిక్షను ఆయన తన మీద వేసుకొని మన పాప శాప రోగములన్నీ తను భరించి మనల్ని ఎంత విడుదలిచ్చాడు, ఎంత విడుదలిచ్చాడు. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి తెలుసారా? భయంకరమైన మరణం. ఏ మరణం? ఈ శారీరక మరణం కాదు, ఆత్మ మరణం. ఆ ఆత్మకు చావు లేదు. మన పాపం వచ్చేటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ మరణము, ఆ శిక్ష, అదంతా ప్రభువారు ఆ మరణాన్ని మృంగివేసి ప్రభు మనల్ని ఎంత విడుదల చేశాడు. ప్రభు మనల్ని ఎంత విడుదల చేశాడు. యెహోవా మీ కొరకు ఎన్నెన్ని గొప్ప కార్యములు చేసినో వాటన్నిటినీ తలుచుకోవాలి. ఈ రాత్రి ఈ యానివర్సరీ దేనికో తెలుసా? ఈ దేనికో. అందుకని సైతం చూసారా, ఎక్కడైతే దేవుని ప్రజలు స్తుతిస్తారో, ఎక్కడైతే దేవుని ప్రజలు దేవుడిని ఆరాధిస్తారో వాడికి వంటడికి నిద్ర పట్టదు. మధ్యాహ్నం 3 గంటలకే నాకు సూచన వచ్చింది, కానీ నేను కానుకోలేకపోయాను. సాతాను క్రియ. ఇదిగో వాడు కనిపెట్టుకొని ఉన్నాడు, వాడు కనిపెట్టుకొని ఉన్నాడు. చూసారా, దేవుని ప్రజలుగా మనము చేరి దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు మనము తలంచుకుంటూ దేవుడిని ఆరాధిస్తూ ఉంటే సైతానికి నిద్ర పట్టదు. అయితే మనం ఆపేసామా? చూసారా, కరెంట్ లేకపోయినా మనకి ఎంత చక్కగా దేవుని సన్నిధి మనతో ఉంది, దేవుని దూతలు మనతో ఉన్నారు, ప్రభు ఆత్మ మన మధ్య ఉంది. ప్రియులారా, మనం అన్నిటికీ అలవాటు పడాలి. అర్థమవుతుందా? ఇలాంటి చూడండి, భక్తిలో మనకు ఓర్పు ఇలాంటప్పుడే వస్తుంది. అర్థమైందా? ఇలాంటప్పుడే మనకు ఓర్పు వస్తుంది. ఓర్చుకోవాలి, మనకు ఓర్పు కావాలి. కరెంట్ లేకపోతే ఆరాధన మానేస్తామా? మైకులు లేకపోతే దేవుని స్థుతి మానేస్తామా? రాబో దినాల్లో ఉంటాయో ఉండవో మనకు తెలియదు. ఏమున్నా లేకపోయినా యేసు ప్రభు మనతో ఉంటే మనకు చాలు. యేసు ప్రభు మనతో ఉంటే చాలు. చూసారా, కరెంట్ పోయిందని ఏడిచారు, కరెంట్ వచ్చింది నవ్వుతున్నారు. అలా ఉండకూడదు. కరెంటు ఉన్నా లేకపోయినా మన పని మనదే, ఆడి పని ఆడు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు
దేవుడు చేసిన ఉపకారములు. చదవండి మొదటి సమూయేలు గ్రంథము. మొదటి సమూయేలు గ్రంథము చదివాం కదా, 12వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెను అవి మీరు తలంచు. రాత్రి మనం అందరం ఇక్కడ ఎందుకు వచ్చామో తెలుసా? ఆయన మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యములను తలంచుకొని, టు రిమెంబర్ ఆల్ హిస్ గ్రేట్ థింగ్స్. దిస్ ఇస్ ద టైమ్ టు రిమెంబర్ హిస్ ఫెయిత్ఫుల్నెస్, హిస్ గుడ్నెస్. దేవుని మంచితనాన్ని, దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనము తలంచుకొని దేవుణ్ణి స్తుతించడానికే ఈ యొక్క వార్షికోత్సవం. భజన చేసుకోవడానికి కాదు, అందరిని పలకరించుకోవడానికి కాదు. మరి మీరు ఎంతమంది దేవుడు చేసినటువంటి కార్యములు. ప్రియులారా, సేవ అనేది మీకు చెప్పాను కదా, ఒక వ్యక్తి యొక్క భక్తి అయినా సేవ అయినా దానికి పునాదులు మొట్టమొదటి ఏంటి తెలుసారా? విధేయత, రెండోది విశ్వాసం, 3 ప్రార్థనా జీవితము, 4 పరిశుద్ధత. ఈ 4 మీదే ఒక వ్యక్తి జీవితమైన ఒక సంఘమైన కట్టబడుతుంది. మళ్ళీ చెప్పండి, ఒకటేంటి? విధేయత, ఒబీడియన్స్. రెండోది విశ్వాసం, ఫెయిత్. మూడోది ప్రార్థనా జీవితము. చూడండి, ఊరికే భక్తి కట్టబడదు. 4వది అతి ప్రాముఖ్యమైనది పరిశుద్ధత. ఈ 4 మీద ఈ సేవ కట్టబడుతుంది. మన జీవితాలు వీటి మీద కట్టుకోవాలి. ఊరికే పై వాటి మీద కట్టుకోకూడదు. ఎక్కువ కాలం నిలబడం. నేను 97లో ఈ పట్టణానికి వచ్చి ఈ యొక్క స్థలములో 3తో ఈ సేవ ప్రారంభించినప్పుడు, ప్రభువా జనాలు లేరు, ఈ 3తోనేనా నేను ఇక్కడ సేవ చేసేదంటే దేవుడు అన్నాడు, మిగతా సమయం అంతా ప్రార్థనలో గడుపు. అంతే. ఆ నాగావళి ఆ ఇసుకలోకి వెళ్ళిపోయి గంటలు నేను ప్రార్థన ముగిస్తే సాయంకాలం 6 గంటలకు ప్రార్థనలో కూర్చుంటే తెల్లవారు 3 గంటలు అయిపోయింది. కబుర్లతో కట్టేది కాదు సేవ అంటే. ఆత్మలు రక్షించబడాలి, జీవితాలు కట్టబడాలి, కుటుంబాలు కట్టబడాలంటే ప్రార్థన. మా ప్రియులందరూ, మా విజ్ఞాపన టీం అందరూ కూడా ఇప్పటివరకు అక్కడ మొరపెట్టారు, ప్రార్థన. ఒక సంఘము కట్టబడాలంటే మొట్టమొదట ఉండవలసిందేంటి? విధేయత. దేవుని మాటకు మనం ఎంత లోబడతామో దేవుడు మన జీవితాలను అంతగా కడతాడు. వినండి, నీ కుటుంబం కట్టబడాలన్నా, నీ జీవితం కట్టబడాలన్నా, నీ సంఘము కట్టబడాలన్నా మొట్టమొదట నువ్వు దేవునికి విధేయత చూపించాలి. అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ప్రియులారా, ఈ జిల్లా నాది కాదు, ఈ ప్రాంతం నాది కాదు. దేవుడు నన్ను ఈ శ్రీకాకుళం పట్టణానికి పిలిచినప్పుడు, ప్రభువా అక్కడ నాన్న వాళ్ళు ఎవ్వరూ లేరు, నేను అక్కడికి వెళ్ళి ఏం చేయగలను ప్రభు అన్నప్పుడు, నేను కదా నిన్ను పిలిచాను, నువ్వు రా. దేవుని పిలుపుకు లోబడినప్పుడు ఒంటరిగా వచ్చాను, ఒక్కడనే వచ్చాను నా బ్యాగ్ పట్టుకొని. ఈరోజు దేవుడు ఎంత కుటుంబాన్ని ఇచ్చాడు, ఎన్ని వందల మంది, ఎంతమంది కుటుంబాలు దేవుడు ఇచ్చాడు. నేను ఒంటరివాడిని ఉన్నాను. ఇప్పుడు ఎంతమంది బిడ్డలు. మన దేవుని మాటకు మనం లోబడితే దేవుడు మనల్ని ఎంతగా దీవిస్తాడు. కాబట్టి లోబడాల. నువ్వు దేవునికి ఎంత లోబడతావో నీ జీవితంలో అన్ని అద్భుతాలు నువ్వు చూస్తావు. చూడండి, దేవుని వాక్యానికి లోబడకుండా, దేవుని పిలుపుకు విధేయత చూపించకుండా నీ జీవితంలో నువ్వు దేవుని కార్యాలు చూడలేవు. విధేయత. రెండవది విశ్వాసము. అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. విశ్వాసం నేర్చుకోవాలి. మనుషుల వైపు, లోకం వైపు, వారి వైపు, వీరి వైపు చూడకూడదు. ఈ రోజు వరకు కూడా చూడండి, దేవుడు నేర్పించింది అంటే తెలుసారా? ఆయన సేవలోకి వచ్చిన తర్వాత దేవుడు ఆయన వైపు చూచుట, ఆయన మీద ఆధారపడ్డం. ఎప్పుడు కూడా ఈ యొక్క 26 సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా ఒకరి దగ్గర ఇలాగ చెయ్యి చాపడం తెలియదు నాకు. ఎన్నో కూటాలు, ఎంతో సేవ, ఎంతో ఇదైనప్పటికీ మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు.
మనల్ని రక్షించిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన మనకు సహాయం చేస్తాడు. మనకు సహాయం చేస్తాడు. కాబట్టి విశ్వాసం ఉండాలి. మూడోది ఏంటి? ప్రార్థనా జీవితం. గుర్తుపెట్టుకోండి, ఈ 4 మీరు ప్రాక్టీస్ చేయండి. ఏ సంఘమైనా ఏ కుటుంబమైనా కట్టబడాలి, దేవునిలో బలముగా స్థిరముగా జయకరముగా ఉండాలంటే ఈ 4 పునాదులు ఉండాలి మనకి. మూడోది ఏంటి? ప్రార్థనా జీవితము. ప్రార్థనా జీవితం అండి. ప్రార్థనలో నువ్వెంత నలుగుతావో, నీ మోకాళ్ళు ఎంత నలుగుతాయో నీ ముఖం అంత ప్రకాశిస్తుంది. నీ సమస్యలు, నీ కష్టాలు, నీ కన్నీరు ప్రార్థన ద్వారా తొలగిపోతాయి. నువ్వు ట్రై చేయి, ప్రార్థనలో కూర్చో, ప్రభు దగ్గర మొర్రపెట్టు, పట్టుబట్టు. ఎలాంటి అద్భుత కార్యాలు చూస్తావో తెలుసా? ఎలాంటి కార్యాలు చూస్తావో తెలుసా? ఈ చిన్న సేవలో ఒక ఆయనకు ఊపిరాగిపోయింది, శీతాకాలం, ప్రార్థన అవుతుంది. చూస్తే ఆయన అదే మొదటిసారి ప్రార్థనకు రావడం. అక్కడే కూర్చున్నాడు ఆ గోడ దగ్గర. ప్రభువా, మందిరానికి వెళ్ళాడు, చచ్చిపోయాడు అంటారు నాయన, ఇది మీ నామానికి అవమానం కదా అని చెప్పి ఆయన కిందకి తీసుకెళ్ళి ఇంకా ఆయన దగ్గర మోకరించి, పైనేమో ప్రార్థన ఎలాగే కూటం అవుతుంది ఆ రోజు, వాచ్ నైట్ సర్వీస్. ప్రభువా, నీ నామమునకు అవమానం రాకూడదు ప్రభువా అని ఆయన దగ్గర గగ్గోలు పెట్టి మోకరించి ప్రార్థిస్తే 30 నిమిషాల తర్వాత ఆ ఊపిరి మా మిసెస్ పట్టుకొని చూసింది, ఏమండి ఇది ప్రాణం పోయిందంటే. ప్రార్థన అయిన వెంటనే ఆయన ఇలా కళ్ళు తెరిచాడు. ఇది కాదు, ఇలాంటివి ఎన్నో. మన దేవుడు అలాంటి అద్భుతాలు చేసే దేవుడు. ప్రార్థన ఎంత నేర్చుకుంటావు చూడండి. ప్రార్థన విద్య. దేవునిలో నీవు బలముగా స్థిరముగా, నీ కుటుంబంలో నీవు సక్సెస్ఫుల్గా ఉండాలంటే ప్రార్థనతో మనం నింపబడాలి. ప్రార్థన ఆత్మచేత నింపబడాలి. ప్రార్థనా జీవితం ఉందా? ఒక తల్లిగా నీకు ప్రార్థనా జీవితం ఉందా? ఒక తండ్రిగా నీకు ప్రార్థనా జీవితం ఉందా? లేకపోతే నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోలేవు. ప్రార్థనా జీవితం లేనటువంటి ఏ వ్యక్తి కూడా సక్సెస్ఫుల్గా ఉండలేడు. కొంత అన్నీ చేస్తారు, ప్రార్థన అనేది వారికి రాదు. ఎంత కష్టం! ప్రార్థన ఎంత విలువైందో తెలుసండి. ప్రార్థన మన ఊపిరి. ప్రార్థన చేయలేకపోతున్నావంటే నీకు ఊపిరి లేదని అర్థం. కాబట్టి ప్రార్థన మూడో పిల్లర్. ఫైనల్ 4వ పిల్లర్ ఏంటంటే పరిశుద్ధత. మనం ఆరాధించే దేవుడు ఎవరు? ఏనండి, ఊరికే స్టేజ్ ఎక్కి మంచిదే, మీకు ఇచ్చిన టాలెంట్స్ అన్నీ బాగా చేయొచ్చు, కానీ మన దేవుడు ఎవరో తెలుసా? అన్నాడు మోషే, ఐ యామ్ హోలీ, నేను పరిశుద్ధుడిని, బీ హోలీ. ఈ లోకంలో చూడండి, అలాగుండు ఇలాగుండు అని అందరూ చెప్పునోలే, కానీ నేను ఇలాగున్నాను, నువ్వు కూడా అలాగుండు అని చెప్పినోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్క మన యేసయ్య అది చెప్పాడు, మన దేవుడు అది చెప్పాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. చూడండి, విషయం చెప్పిన పరిశుద్ధముగా జీవించేటువంటి వారి యొక్క జీవితాల్లో ఎన్ని అద్భుతాలు. మీరు ట్రై చేయండి. యవ్వన కాలములో, నీ కుటుంబంలో, నీ జీవితంలో నువ్వు పరిశుద్ధతను సంపాదించుకుంటే, నీ చూపుల్లో, నీ తలంపుల్లో, నీ ఊహల్లో, నీ ప్రవర్తనలో పరిశుద్ధతను నువ్వు కలిగి ఉంటే, నువ్వు ఎక్కడున్నా, కాలేజీలో అయినా, ఆఫీసులో అయినా, ఎక్కడ పనిచేసే దగ్గర పరిశుద్ధత కలిగి నువ్వు ఉంటే ఆటం బాంబు కంటే నువ్వు పవర్ఫుల్గా ఉంటావు. తెలుసా? ఒక పరిశుద్ధుడు ఎలా ఉంటుంది సారా? గర్జించు సింహంలాగా ఉంటాడు. వినండి, ఇది భక్తికి పునాదులు. ఇవి పిల్లర్స్. ఈ 4 మీద ఈ సేవను కట్టమని దేవుడు నేర్పించాడు. ఇవే పునాదులు, ఇవి ఇంకా మిగతావి కాదు. మరి ఏటి మీద మనం కట్టలేము. మన జ్ఞానం మీద, మన బలం మీద, మన శక్తి మీద కట్టబడదు. దేవుని సన్నిధిలో మనం ఈ 4 ఉన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. అందుకని దేవుడు అంటున్నాడు ఏమని చూడండి. ఆఖరికి ఒక మాట చెప్పి ముగించేస్తే ఇంకా మన ప్రియులు చాలా. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 26వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 37:26లో సేవకు అక్కడ మొదలు ఏంటి చెప్తారు చూడండి. యెహెజ్కేలు 37:26, నేను వారితో
సమాధానార్థమైన నిబంధన నేను వారితో సమాధానార్థమైనటువంటి నిబంధన చేసేదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరిచెదను, వారిని విస్తరింపచేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. ఇది దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. ఆమేన్. ఈ వాగ్దానం పట్టుకొని ప్రభుత్వ సేవలో మన దేవుడు చూసారా, ఈ బైబిల్లో కొంతమంది కొన్ని ఏదో కొత్త సంవత్సరం అప్పుడు వాగ్దానాలే పట్టుకుంటారు. ప్రభువా ఏంటి సేవ, ఏం చేయమంటే నేను నీతో సమాధానమైన నిత్యమైన నిబంధన చేయబోతున్నాను. చూసారా, దేవుడు మనతో నిబంధన చేస్తే ఆ నిబంధన ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. చూడండి, నేను విస్తరింపజేస్తాను. వాగ్దానం చేసి ఎన్ని అయిపోతుంది ప్రభువా, ఏరి విస్తరింపజేస్తానన్నావు, వ్యాపింపజేస్తానన్నావు. దేవుని వాగ్దానాలు ప్రియులారా, ఈ సేవ అనేది, ఈ సంఘం అనేది దేవుని వాగ్దానాల మీద కట్టబడుతున్నటువంటి సంఘం. ఇది ఊరికే కబుర్ల మీదో లేకపోతే ధనవంతుల మీదో లేకపోతే ఏదో సంస్థల మీద కట్టబడుతున్నటువంటి సేవ కాదు. ఇది దేవుని సన్నిధిలో కనిపెట్టి ఎన్నో వాగ్దానాలు సంపాదించుకొని ఆ వాగ్దానాల మీద కట్టబడుతున్న సేవ. దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దానం ఇన్ని సంవత్సరాలు చూడండి, మళ్ళీ చదవండి. నేను నా సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరి. చూడండి, భక్తిలో స్థిరత్వం ఉండాల. కొంతమంది స్థిరులుగా ఉండరు, స్థిరత్వం ఉండాల. నువ్వు దేవుడు నిన్ను దీవించాలి, నువ్వు దేవునిలో వర్ధిల్లాలంటే స్థిరమైన బుద్ధి. కొంతమంది చంచల బుద్ధి, ఒక వారం ఒకలాగా ఉంటారు, ఇంకొక వారం ఒక వారం ప్రార్థనకు వస్తారు, ఒక వారం ఏమో ఎగ్గొట్టేస్తుంటారు. దేవునిలో స్థిరులుగా మనం ఉండాల, బలముగా మనం ఉండాల, రోషము కలిగి ఉండాల, మెలకువగా ఉండాలి. అది భక్తి. భక్తి అంటే అది స్థిరత్వం. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నేను దేవునిలో స్థిరముగా నిలబడతాను. ఆ రోషం ఉండాలి మనకి. కదలకూడదు. వస్తాయి తుఫాన్లు, వస్తాయి గాళ్ళు వేస్తాయి, కదలకూడదు. దేవునిలో మనము స్థిరులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడు తెలుసారా? విస్తరింపజేస్తాడు. మనల్ని విస్తరింపజేస్తాడు. నిన్ను దేవుడు బహుగా మల్టిప్లై చేస్తాడు, దీవిస్తాడు. నువ్వు స్థిరముగా ఉండాలి. స్థిరమైన బుద్ధి, స్థిరమైన మనస్సు, దేవునితో స్థిరమైన నిబంధన, అది దేవుడు మన నుంచి కోరుకునేది. అలాగ మనం ఉంటే దేవుడు మనతో నిబంధన చేసి ఆయన మనలను స్థిరపరుస్తాడు. ఆయన మనల్ని విస్తరింప చేస్తాడు, ఆయన మనల్ని ఫలింప చేస్తాడు, ఆయన మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ రాత్రి మనందరం ఇక్కడ ఎందుకు చేరామో తెలిసారా? దేవుడు మీ కొరకు ఏవేవి కార్యములు చేసినో వాటన్నిటినీ తలంచుకొని ఈ రాత్రి దేవుని సన్నిధిలో మన జీవితాల్లో, మన ఒక్కొక్కరి జీవితాల్లో దేవుడు ఎన్ని కార్యాలు, ఎన్ని మేలులు, ఎన్ని అద్భుతాలు, ఎన్ని కృపలు తలస్తున్నావా? ఆయన కృపలను తలస్తున్నావా? ఆయన చేసిన మేలును ధ్యానిస్తున్నావా? ధ్యానించకపో. చూడండి, పాపం అంటే ఏంటి తెలుసారా? కృతజ్ఞత లేకపోవడమే పాపము. దేవుని పట్ల కృతజ్ఞత లేకపోవడం పాపము. అందుకనే దావీదు అన్నాడు, నా ప్రాణమా నువ్వు దేన్నైనా మర్చిపోగాని దేవుడు చేసిన ఉపకారములను, మేలును మాత్రము మర్చిపోవద్దు. మన పితరులు వెంటనే మర్చిపోయేవారు. దేవుడు ఎన్ని కార్యాలు చేసినా వెంటనే, కొంతమంది చేశారు వెంటనే మర్చిపోతారు. దేవుడి కార్యాలు మర్చిపోకూడదు. మనం తలంచుకోవాలి, ధ్యానించాలి, ప్రభువుని మనము స్తుతించాలి. కాబట్టి ఈ రాత్రి ఒక్క నిమిషం దేవుడిని మనందరం కళ్ళు మూసుకొని దేవుని స్తుతించి, మిగతా మన ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడే ఇంకా చాలామందికి మీటింగ్ అంటే 8 గంటలకు అనుకుంటున్నారు. మనం 6:15 అంటే 6:15, 6:30 అంటే 6:30. కాబట్టి టైం చాలామందికి అర్థం అవ్వట్లే ఇంకా. రైట్, దయచేసి మనం ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాము. తర్వాత మన సండే స్కూల్ పిల్లలు ఉన్నారు, ఇంకా కిడ్స్ ఉన్నారు. ప్రార్థన చేసిన తర్వాత మనం చిన్న డాక్యుమెంటరీ కూడా మనం చూద్దాం.
పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, దయ కలిగిన నాయన, ఇదిగో ప్రభువా, నీవెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. తండ్రి, మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నీ నమ్మకత్వాన్ని బట్టి మీకు స్తుతులు నాయన. ఇన్ని సంవత్సరాలు ప్రభువా, నీ దయలో నీ కృపలో మమ్మల్ని దాచి కాపాడిన దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము నాయన. నీ కనికరము నీకు చెప్పలేని కొమ్మ తీసి బండిగా వెళ్తుందో ఏంటి? రాకడలో వెళ్ళిపోయి వెళ్తుందో ఏంటి? నేనేమైనా విడిచిపెట్టబడ్డానా? అయ్యో, ఎవరైనా అడుగుదాం. బాబు, బాబు, అదే బాబు, రాకడలో వెళ్ళిపోయింది వంద వెళ్ళిపోయిందా బాబు? అదేం రైలు బండి పెద్దయినా? అలాంటి రైలు బండి కూడా ఉంటుందా బాబు? రాకడనే రైలు బండి ఒకటి ఉంది బాబు, దాని గురించి చెప్పమంటా బాబు? చెప్పు పెద్దయినా. బాబు, బాబు చెప్తాను విను బాబు. రాకడనే రైలు బండి వస్తున్నది, రాకడనే రైలు బండి వస్తున్నది, పరిశుద్ధులతో అందుల చోటున్నది, మంచి సీటున్నది, పరిశుద్ధులతో అందుల చోటున్నది, మంచి సీటున్నది, రాకడనే రైలు బండి వస్తున్నది, రాకడనే రైలు బండి వస్తున్నది, నీతి అనేది చక్రములు దానికున్నది, నీతి అనేది చక్రములు దానికున్నది, శాంతి అనేది పైకప్పు దానికున్నది, పాపములను క్షమించే పేకులున్నవి, బండికి పేకులున్నవి, పాపములను క్షమించే పేకులున్నవి, బండికి పేకులున్నవి, రాకడనే రైలు బండి వస్తున్నది, రాకడనే రైలు బండి వస్తున్నది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామ దేవుడు, యెహోవా తండ్రి అని కాదు ఉన్నాడు, బండికి కాదు ఉన్నాడు, యెహోవా తండ్రి అని కాదు ఉన్నాడు, బండికి కాదు ఉన్నాడు. బాబు, అర్థమైందా బాబు? రెండవ రాకడనేటువంటి రైలు బండి బాబు, మనందరం సిద్ధపడి ఆ రెండవ రాకడనే రైలు బండి మనం ఎక్కాలి బాబు. బాబు, సిద్ధపడతావా బాబు? తప్పకుండా పెద్దయినా, నేను నీతో వస్తాను. అలాగే బాబు, అయితే బండి వచ్చినంత వరకు అలాగే టీ తాగి వస్తాను బాబు. బాబు, రాజు, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వు ఎలాగొన్నావు రా సోము? నేను బాగానే ఉన్నాను, కానీ ఈ మధ్యన రైల్వే బేరాలన్నీ ఎలా ఉన్నాయండి? లేవురా, కరోనా నుండి ప్రజలు ట్రైన్లు ఎక్కడైనా జడిసిపోతున్నారా. అది కాదురే కానీ ఈ రోజు ఏంటి మరి 3వ నంబర్ ప్లాట్ఫామ్ మీద కంటే పరలోక ఎక్స్ప్రెస్ వస్తుందంట, అది మన ఈ భూలోకం నుంచి పరలోకానికి తీసుకెళ్ళిపోద్దంట. అవునరా, జనాలు మాట్లాడుకుంటుంటే నేను వెళ్తున్నాను. అయితే మాకు కూడా ఎక్కచ్చు దాన్ని. ఏమో తెలియదురా, నాకు పని ఉంది, నేను వెళ్ళి వస్తాను. సరేరా. ఈయనెవరో చూడండి, పెద్ద ఆయనలో ఉన్నారు. మరి ఆ హెవెన్లీ ఎక్స్ప్రెస్ ఎక్కడానికి మరి మాకేమైనా ఇంటి కుదురుద్దేమో అని చెప్పి ఆయన అడుగుతారు. పెద్దయినా బాబు, నువ్వు పర్లోక ఎక్స్ప్రెస్ ఎక్కడానికి కదా వచ్చావు పెద్దయినా? అవును బాబు.
మరి నాలాంటి వాళ్ళు కూడా ఆ పర్లోక ఎక్స్ప్రెస్ ఎక్కచ్చా పెద్దయినా? ఎక్కొచ్చు మరి దానికి టికెట్ కొనడానికి ఎంత అవుతుంది బాబు. ఆ పరలోక ఎక్స్ప్రెస్ ఎక్కాలంటే దాని టికెట్ కొనడానికి ఈ లోకంలో నీ డబ్బల్లా ఖర్చు పెట్టినా, నీ ఆస్తి అన్ని ఖర్చు పెట్టినా సరే ఆ టికెట్ కొనలేం బాబు. ఎల్లవయ్యా పెద్దయినా, అది చేదస్తం చూపిస్తున్నారు. లేదు బాబు, నిజమే చెప్తాను. ఎల్లవై ఆయనతో మాకెందుకు కానీ ఎలా టీచర్ని అడిగితే ఆడే చెప్తాడు. టీటీ గారు, టీటీ గారు చెప్పండి బాబు. ఈ పర్లోక ఎక్స్ప్రెస్ ఎక్కడ? నాకు టికెట్ ఇవ్వండి. మీ పేరు చెప్పండి బాబు. నా పేరు సోము. సోము? ఇందులో మీ పేరు లేదు బాబు. సరిగ్గా చూడవయ్యా. ఇందులో మీ పేరు లేదు బాబు. ఈ ట్రైన్ ఎక్కాలంటే ముందుగానే రిజర్వేషన్ చేసుకుని ఉండాలి మీరు. కూడా ఎలాగే చేస్తున్నావు? ఎల్లవై నువ్వు. ఇప్పుడు ఆ పర్లోకము ట్రైన్ ఎక్కడానికి ఎవరెవరు ఇప్పుడు వెళ్తున్నారో మనం ఒకసారి చూద్దాం. Your attention please. The train number 3337 Earth to Heaven Heavenly Express is shortly coming to the platform number 3. ప్రయాణికులకు విజ్ఞప్తి, భూలోకము నుండి పరలోకం వెళ్ళేటువంటి హెవెన్లీ ఎక్స్ప్రెస్ పరిమిత శాతంలో 3వ నంబర్ ప్లాట్ఫారంకి వచ్చుచున్నది. ఈ హెవెన్లీ ఎక్స్ప్రెస్ ఎక్కడానికి ఎవరెవరు ప్రయాణికులు వెళ్తున్నారో మనం ఇప్పుడు చూద్దాం. హెవెన్లీ ఎక్స్ప్రెస్ కి ఒక టికెట్ ఇవ్వండి. కిరణ్ పైల్వాన్. చోడవరం ఉంటదే. ట్రైన్ ఎత్తేస్తున్నావు, నా సంగతి తెలియదు కానీ ఒక్క నిమిషం. మీ పేరు ఇందులో ఉండాలంటే మీరు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలి. సరే సరేలే. టీటీ గారు, హెవెన్లీ ఎక్స్ప్రెస్ కి మా పేరు దగ్గర చూడండి. సార్ 1 minute సార్. నేమ్ ప్లీజ్ సార్. గౌతమ్ నందా. గౌతమ్ నందా. ద మోస్ట్ బిజినెస్ మ్యాన్ ఇన్ ఇండియా. సార్ మీ పేరు ఇందులో లేదు సార్. ఉంటుందండి, ఫస్ట్ పేజీలో ఫస్ట్ నేమ్ ఉంటుంది చూడండి. లాస్ట్ పేజ్ లో అయినా లేదు సార్. సరే ఆ స్టెప్స్ క్లీన్ చేసి చూడండి సార్, ఉంటుంది. సరే సార్ మీ పేరు లేదు సార్. నా పేరు లేకుండా ఉంది. మోస్ట్ బిజినెస్ ఇన్ ఇండియా నా పేరు లేకపోవడా? 5 నిమిషాలు ఈ కేసు మొత్తం కొనేస్తాం. మీకు రైల్వే శాఖ మంత్రి నుంచి మీకు ఫోన్ వస్తే చూడండి. చేసుకోవాలి సార్. సారీ సార్, ఇందులో లేదు సార్. లేకపోవడం కాదు, రైల్వే శాఖ నుంచి మీకు ఫోన్ వస్తుంది, మీరు ఇంటికి బాగా చదువుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పండి అమ్మా. పర్లోక రాజ్యం వెళ్ళే ట్రైన్కి మేము టికెట్లు బుక్ చేసుకున్నాం. మా పేర్లు ఉన్నాయా బాబు? ఓకే అమ్మా, ఒక్క నిమిషం. పేరు చెప్తారా మీకు? అన్నామని జెస్సీ. ఇందులో అన్నామణి అనే వారు ఉంది కానీ మీరు మీకు వీటికి లేదమ్మా. ఒకసారి చూడు బాబు. మళ్ళీ లేదమ్మా, మీ ఒక్కదే ఉంది. మీరు ఒక్కలే వెళ్ళగలరు. సరే అమ్మా, బాయ్. ఏమమ్మా, మీకు మీ అమ్మగారు ఆ ట్రైన్ ఎక్కడ నువ్వు ఎక్కలేదు? నీకు పర్లోక రాజ్యం వెళ్ళాలని ఇష్టం లేదా? ఇష్టమేనండి. మరి అదేంటి మీ అమ్మతో వెళ్ళడానికి నీకు బాధ లేదా? లేదండి, మా అమ్మ ఎప్పుడు భక్తి ప్రార్థన ఉపవాసం అని నన్ను తినేస్తుంది. ఇప్పుడు మా అమ్మ లేదు కదా, నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. అలాంటి వాళ్ళు కూడా ఉంటారా? పెద్దయినా పెద్దయినా చెప్పు బాబు. ఇందాక నిన్ను అలా అన్నాను కానీ నాకు సందేహం. చెప్పు నాయన. ఆ పర్లోక రాజ్యం ఎక్స్ప్రెస్ ఎక్కడానికి 3 బలవంతుడు వచ్చాడు, ధనవంతుడు వచ్చాడు, జ్ఞానవంతుడు వచ్చేది, కానీ ఎవరు ఎక్కలేకపోయారు.
మరి నారాయణ స్వామి ఎక్కగలదా పెద్దయినా? ఖచ్చితంగా ఎక్కగలరు బాబు. ఈ పరలోక రాజ్యపు ఎక్స్ప్రెస్ ఎక్కాలంటే ఒకే ఒక మార్గం. యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నీ కొరకు ఈ భూమి మీదకి వచ్చాడని నువ్వు నమ్మి నీ పాపములన్నింటినీ ఆయన దగ్గర ఒప్పుకున్నట్లయితే ఆయన నిన్ను క్షమించి ఆయన రక్తంలో కడిగి ఆ పరలోక రాజ్యానికి అర్హులుగా చేస్తాడు. అప్పుడు నువ్వు కూడా ఈ ట్రైన్లోకి రావచ్చు. ఉచితమే, దీనికి డబ్బులు కూడా ఖర్చు పెట్టనవసరం అవసరం లేదు. ఎంత సులభంగా పెద్దయినా? అయితే నేను కూడా వస్తాను. మరి నా కోసం ఒక చిన్న ప్రార్థన చేయండి పెద్దయినా. తప్పకుండా. కళ్ళు మూసుకొని మోకరిస్తావా? చిన్న ప్రార్థన. ప్రేమ గల యేసయ్య, ఈ వ్యక్తి నిన్ను తన రక్షకుడిగా అంగీకరిస్తున్నాడు కాబట్టి నీ నిత్య రాజ్యం నేను కూడా అనుగ్రహించి నీ బిడ్డగా స్వీకరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు నీవు కూడా ఈ ఎక్స్ప్రెస్ లో కూర్చోవచ్చు. రెండవ అక్కడ ప్రభు చెప్పినట్టు కోరుకు సమయంలో బంధు వచ్చేవాళ్ళు మనకు తెలియదు కాబట్టి రెండవ అక్కడ వచ్చింది. పరిస్థితి రక్తపట్టబడ్డారు. ఇప్పుడు తీర్పు మనం ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. అదిగో జీవ గ్రంథంలో తన చేతుల్లో పట్టుకున్నటువంటి దేవదూతను మనం చూస్తూ ఉన్నాం. తన దగ్గరికి ఇప్పుడు వారు తమ తమ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయో లేదో పరీక్షించుకోవడానికి మృతులైన వారు ఎలా వెళ్తా ఉన్నారో మనం చూద్దాం. జీవ గ్రంథంలో నా పేరు లేదో చూడండి అమ్మ. మీ పేరు ఈ జీవ గ్రంథంలో లిఖింపబడలేదు. ఒకసారి చూడండి అమ్మ. ఎన్నిసార్లు చూసినా సరే మీ పేరు ఈ జీవ గ్రంథంలో లిఖింపబడలేదు. అయ్యో, నా బతుకు నరకమేనా? నాకు పరలోకం మరి లేదా? స్వర్గం లేదా? పరలోకం లేదా? నీకు నా బతుకు నరకం. ఇదిగో ఆ బలవంతుని మన రాజ్యానికి ఈడ్చుకొని రండి. వాళ్ళని దొరకవాలండి. దేవదూత గారు, జీవగ్రంథంలో నా పేరు ఉందేమో చూడండి. మీ పేరేంటి? గౌతమ్ నంద, ది మోస్ట్ నేషనల్ ఇండియా. మంచి పేజీలు కాదు, ఫస్ట్ పేజీలో ఫస్ట్ చూడండి. మీ పేరు ఈ జీవ గ్రంథంలో లిఖించబడలేదు. ఒక్కసారి ఇంగ్లీష్లో ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా సరే మీ పేరు ఈ జీవ గ్రంథంలో లిఖించబడలేదు. జీవగ్రంథంలో లేదా? ఇంతే నా బతికి మొత్తం నరకమేనా? పరలోకం లేదా? ఇంత ధనం సంపాదించి నీ సేవకులను చేశాను కానీ దేవుని తెలుసుకోలేకపోయానే. అయ్యో, ఇక ఈ నరకం మొత్తం, ఈ జీవితం మొత్తం నరకమేనా ఇక నాకు? దేవా క్షమించండి అయ్యా. తీసుకున్నానండి. నేను రాను. నా పేరు జీవ గ్రంథంలో ఉందో లేదో చూడండి. మీ పేరేంటి? మీ పేరు ఈ జీవ గ్రంథంలో లిఖించబడలేదు. అయ్యో, నాకు పరలోకం లేదా? నాకు నరకమేనా? నేను ఆ నరకానికి వెళ్ళను. ఎవరైనా దేవుని వాక్యం కనుక దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారందరినీ మన రాజ్యానికి ఈడ్చుకొని వచ్చేయండి.
మధ్యలో మా పేరు ఉన్నాయి. మీ పేరేంటి? మీ పేరు ఈ జీవితంలో లెక్కించబడింది. ఏసయ్యా మీకు వందనాలయ్యా. పర్లోక రాజ్యంలో నా పేరు ఉన్నందుకు మీకు వందనాలయ్యా. నన్ను తెలుసుకున్నందుకే మీకు వందనాలు ఏసయ్యా. దర్శనంలో వచ్చినాము తండ్రి. దేవదూత గారు, జీవగ్రంథంలో నా పేరు ఉందో లేదో ఒకసారి చూడండి. మీ పేరేంటి? నా పేరు సోము. మీ పేరు ఈ జీవితంలో లెక్కించబడింది. ఏసయ్యా, పరలోక రాజ్యంలో నాకు ఇటువంటి స్థానాన్ని ఇచ్చిన నీకు వందనాలు నాయనా. మరి నేను ఎలా ఉండాలి నాకు నేర్పించి నీకు పరలోక రాజ్యంలో నన్ను చేర్చుకున్నా నీకు వందనాలు. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. దేవదూత గారు, నా పేరు జీవగ్రంథంలో చూస్తారండి. మీ పేరేంటి? యోబు అండి. మీ పేరు ఈ జీవితంలో లెక్కించబడింది. ధన్యవాదాలు. ప్రభు అయిన యేసు నన్ను ఈ రాజ్యానికి స్వీకరించినందుకు మీకు స్తోత్రాలు చూపిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. జరిగించాడు. ఆ పవర్ లేదనేది మనకి అది పెద్ద కాదు. ఎందుకంటే దేవుళ్ళో మనం ఆనందించాం. దాన్ని బట్టి చప్పట్లు కొట్టి దేవుని ఇలా మంచిది. దేవునికి మహిమ. ఎప్పుడు కూడా దేవునికి ఎక్కడైతే మహిమ ఉంటుందో అక్కడ సాధారణకి ఎలా ఉంటుంది అంటే చాలా గుబులుగా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ దినాన దేవునికి మహిమగా ఎంతమంది దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు వాడు చిన్న చిన్న గలిబిలు ఉంటుంది. అయినా కూడా దాన్ని అధిగమించాం. దేవుడు చక్కగా మన ప్రణాళిక ప్రకారం మాస్టర్ గారు ఏదైతే ప్లాన్ చేశారో అవి చక్కగా అనుభవించగలడానికి ఈ యానివర్సరీ డేలో దేవుడి కృప చూపించగలడానికి దేవుడు సహాయం చేశాడు. అది ప్రత్యేకంగా ఒక మాట చెప్పి మిమ్మల్ని పురికల్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ మాట చెప్పి తదుపరి నేను ముందుకు వెళ్తాం. మనం ముగించుకుంటున్నాం. దాన్ని బట్టి సంతోషంగా దేవుని సంతృప్తి పడతాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి సంవత్సరం మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే దేవుడు మహిమలో నుండి అధిక మహిమలోకి దేవుడు మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దానికి సాధనాలుగా ఏంటంటే దేవుని సేవకులు మీ సేవకులు చెప్పారు కదా, 4 స్తంభాలు పిల్లర్స్ గురించి చెప్పారు. అవి ఎప్పుడైతే మనం అనుభవిస్తామో దేవుడు మహిమలో నుండి అధిక మహిమలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి అటు రీతిగా దేవుడు ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మీ పరిచర్యను దేవుడు బలపరచాలని, మహిమలో నుండి అధిక మహిమలోకి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్లాలని దేవుడి సేవకులుగా మా సంఘం తరఫున, మా కుటుంబం తరఫున, ప్రత్యేకంగా మా విజ్ఞాపన ప్రార్థన బృందం తరఫున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మల్ని అటు రీతిగా దీవించి ఆశీర్వదించును గాక. ఇలా మంచిది. ఈ సమయంలో అందరం అలా లేచి నిలబడదాం. లేచి నిలబడి దేవుణ్ణి ఒక 5 నిమిషాలు దేవుణ్ణి ఆరాధన చెల్లించి ప్రార్థన, ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. దేవుడిచ్చిన ఈ మంచి సమయాల్లో మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి సంవత్సరంలో మహిమలో నుండి మహిమలోనికి దేవుడు మనం పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి దాని కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు బలపరచులాగా మరడి హస్తములు దేవుని వైపు ఎత్తు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. చూపించిన విధానం బట్టి, నడిపించిన విధానం బట్టి, ప్రభావాలు అడుగు పెట్టడానికి విధానం బట్టి కొన్నాడు. సేవకులను బలపరుస్తాం ప్రభావ. మహిమలో ఉండి అధిక మహిమలో ప్రభావ మంచిగా నడిపించగలడానికి చూపుతున్న ప్రభుత్వం బట్టి స్తోత్రాలు చేస్తున్నాం. అభిషేకం
ఆరాధన ప్రభావ మూల కార్యక్రమాలు సన్నిధించండి. ఈ మహిమార్థులుగా మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోవాలి. యేసు శక్తిగల నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాము తండ్రి. మహిమపరుచుదాం. హల్లెలూయా. మంచిది, దేవునికి మహిమ. తర్వాత చిన్న ముగింపు ప్రార్థన, మనం ఆశీర్వాదం తీసుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈ నూతన సంవత్సరంలో ఎందుకో దేవుడు ఒక తలంపు ఇస్తున్నాడు. సేవకులకు చెప్పారు, ఆ వార్త బట్టి మిమ్మల్ని కూడా చెప్తూ ఉన్నాను. ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న మనము ఎప్పుడు మనం ఏంటంటే న్యూ ఇయర్ గుర్తుంటుంది, మనకు అది కాదు. ప్రస్తుతానికి దేవుడు మన యొక్క పరిచర్య కొరకు నూతన సంవత్సరం ఇచ్చాడు. దాంట్లో అందరం కలిసి ఒక విత్తనంగా విత్తుదాం. దేవుడు ఆ దాన్ని తీసుకొచ్చి ఎక్కడైతే ఇంకా పరిచర్యకు అవసరమైందో మీ సేవకులు తీసుకెళ్ళి దాన్ని పెడతారు. కాబట్టి అందులో మీ యొక్క హస్తం ఉండాలనేది మా ఆశ. కాబట్టి ఈ సమయంలో ఆత్మను ఎత్తబడుతుంది. అది విత్తనం, అది పరిచర్య కొరకు విత్తనం. అది నూతన ప్రదేశంలో దేవుడు ఇంకా సేవకులకి ఏదైతే భారం ఇస్తున్నారో ఆ పరిచర్యలో ఇంకా పరిచర్య జరిగించగలడానికి మీరిచ్చే ఆ చిన్న ఈ కానుకను ఒక విత్తనంగా పెట్టి దాన్ని ఆ పరిచర్య కొరకు ఉపయోగిస్తారు. కాబట్టి ఈ సమయంలో మనము చక్కగా ఆ యొక్క ఆత్మ పాట కూడా పాడుతూ ఉంటాం. తమ్ముడు సేవకులు శ్రీని గారు ముందుకు రావాలని కోరుతూ ఉన్నాం. కాబట్టి మీరు అలా నిలబడొచ్చు, కూర్చోవసరం లేదు. అలా నిలబడే మనం అర్పణ స్వీకరిద్దాం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినది ఇది ఒక విత్తనం. ఇంత అంతను ఆలోచించకండి. దేవుడు మిమ్మల్ని ఏది ప్రేరేపిస్తే అది దేవుడు పరిచర్య కొరకు ఇస్తూ ఉన్నారు. దాంట్లో మీ హస్తం ఉందని ఎక్కడైతే దేవుని సేవకులు అది ఉపయోగిస్తారో అందులో మీ హస్తం ఉంటుంది. కాబట్టి అది మీరు ఉపయోగించవలసిందిగా కోరుతూ ఉన్నాం. దేవుని సేవకులు పాడుతుండగా మనం ఆ యొక్క కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. స్తోత్రం చెల్లింతుము,
ఆఫరింగ్స్ ముందు తీసుకొస్తే ప్రార్థన చేద్దాం. వాటితో పాటు దేవుడు నూతన సంవత్సరంలోకి మన పరిచయం నడిపించిన విధానం బట్టి ఆ యొక్క తీపిని మనం అందరికి ఆలోచిస్తూ కేక్ కట్ చేస్తాం. ప్రార్థన విజ్ఞాపనకర్తల బృందం వారు ఈ కేక్ కట్ చేస్తారు. అలాగే ఈ దినము మన యశ్వరాజ్ బర్త్డే కాబట్టి బాబు కూడా స్టేజ్ మీద మనం ఇద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అమ్మ పెద్ద టైం అవ్వలేదు, కరెంట్ లేదని బాధ కానీ టైం అవ్వలేదు. దేవునికి స్తోత్రములు. నేను ఈరోజు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక వాక్యాన్ని నాకు బయలుపరిచాడు. అది మీకు చెప్పాలని, మిమ్మల్ని పురికొల్పాలని, మీ సంఘాన్ని కొద్దిగా బలపరచాలని ఆశ. యెషయా గ్రంథాన్ని తీయలేదనుకోండి, 60వ అధ్యాయంలో 7వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా మీరు వినాలని మనవి చేస్తున్నాను. నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీ కూడుకొను, నెబాయోతు పొట్టేళ్లు నీ పరిచర్యకు ఉపయోగకరములగును, అవి నా బలిపీఠము మీద అంగీకారములగును. నా శృంగార మందిరములో నేను శృంగారించెదను. దేవునికి స్తోత్రములు. నా శృంగార నేను దేవుడు శృంగారమైంది దేవుని మందిరమే. దాన్ని ఇంకా ఇంకా ఇంకా
ఆయన శృంగారించబోతున్నాడు. ఈ వాగ్దానము తప్పనిసరిగా మీ జీవితంలో ఈ సంవత్సరం నెరవేరబోతున్న 100వ సంవత్సరంలో ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది. పాస్టర్ యోహాన్ గారు, అలాగే ప్రసాద్ గారు, మోషే గారు కొంచెం రావాలి ముందుకి. ఆ దేవుడు ప్రత్యేకంగా విజ్ఞాపన మన టీం వారు ఎవరైనా ఉంటే అందరూ ఇక్కడ చేతి మీద రావాలి. ఓకే, సంతోషం. మీ యొక్క యానస్టే రోజు బాగుంది. మహేష్ గారు, యోహాన్ గారు, ప్రసాద్ గారు, ఇంకెవరైనా ఉంటే వారు దయతో రావాలి. రావాలి మిస్ అవ్వదు. మోషే గారు ఓకే, మంచిది. దేవునికి మహిమ. మోషే గారు చిన్న ప్రార్థన చేస్తారు. యానివర్సరీతో పాటు బాబు యొక్క బర్త్డే కూడా కాబట్టి దేవుడు దీవించడానికి ప్రార్థన అయితే కేక్ కట్ చేస్తాను. తండ్రి మహాపరిషుద్ధుడు నీ వందనాలు. గడిచినటువంటి దినములంతా క్షణములు నిమిషాలు ప్రభావం నీ సజీవమైన రెక్కల కింద జీవపు లెక్కల్లో ప్రభావం మరి కుమారుని ప్రభావం మన యొక్క నీ ఇచ్చినటువంటి నాయన నీ రక్తంతో కొన్ని సంఘాన్ని స్నేహించి ప్రేమించి రక్షించి సజీవంగా ఉంచి ఆయుష్ ఆరోగ్యమును నీ కృపను నాయన ద్వారా సహాయం చేసినటువంటి నాయన విధానం బట్టి ఉన్నాను. అందువరకై నేను కృతజ్ఞత స్తుతి చెల్లించుకోవడానికి సమయము ఆయన నాయనాన్ని ఏర్పాటు చేసినటువంటి దినం నాడు ఈ కార్యక్రమం జరిగించినందుకు అలాగే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. నేను మేమును అయా సంఘస్థులు అందరూ కూడా సమూహంగా కూడి కాకుండా ఇంకా 39 100 విజేంద్రగా ప్రభావం నాయన ఈ కీర్తిని మేము చాటుకోవడానికి కృతజ్ఞత చెల్లించుకోవడానికి నీ శక్తిని బలము నీ జ్ఞానం అవకాశము అయా మరి ధనము వనరులు ఆలోచన ఒక్క నాయన అవసరమైనవన్నీ మీరు సమకూర్చమని మరి కుమారుని కూడా దీవించమని తనకు కూడా ఆయుష్యాలను దయచేసి ఆయన కృపా క్షేమముల ద్వారా నడిపించమని ఏకైతే ప్రభు మరి మృదువుగా మరి తీయగా ప్రభు అలంకరించకూడదు. అలాగే మా జీవితాలు సంఘ క్షేమాభివృద్ధి కూడా ఉండేలాగా సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడు యేసునామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. సునీల్ గారు రావాలి ముందుకి. ఇద్దరు ఒక లక్ష ఓకే, మంచిది. ఈ సమయంలో కేక్ కటింగ్ జరుగుతుంది. క్యాండిల్ లైట్ సర్వీస్ లో ఉంది మనకి. హల్లెలూయా. ఓకే,
మంచిది, దేవునికి మహిమ. ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థన ఆశీర్వాదం పండ్లు పోసుకున్నట్టుగైతే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనం ఈ యొక్క కూడికను మనము ముగింపులోకి వెళ్దాం. యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధానికి మహిమ. ఇంతవరకు నీ సన్నిధి మా మధ్య నుంచి ప్రభువా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచావు, నీకు మహిమకరంగా జరిగించుకున్నాం. దాన్ని బట్టి శుద్ధిస్తూ ఉన్నాం, నేను మహిమపరుస్తున్నాం. నాయన సేవక బృందాన్ని బట్టి, నాయన ఆయా బ్రాంచెస్ని బట్టి, ప్రభు మెయిన్ సంఘాన్ని బట్టి, ప్రత్యేకంగా నీ సేవకులు తన యొక్క కుటుంబాన్ని బట్టి నేను శుద్ధిస్తూ ఉన్నాం, నేను మహిమపరుస్తూ ఉన్నాం. నాయన నూతన యొక్క అతని సంవత్సరంలో ప్రభు నీ పరిచయం అడుగు పెట్టగలని చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకించి ప్రభు ఈ సమయంలో ప్రభు నాయన తండ్రి నేను స్వీకరించబడిన అర్పణని చేతులకు అప్పగిస్తూ ఉన్నాం ప్రభు. నాయన నూతన ప్రదేశంలో నీ పరిచర్య కొరకు ప్రభు అది ఉపయోగించడానికి నాయన ఒక విత్తనముగా నా తండ్రి వాడుకోమని వేడుకుంటూ ఉన్నాం. నాయన ఎప్పుడైతే విత్తనం భూములు వేస్తామో అది ఫలిస్తుంది ప్రభు, అభివృద్ధి చెందుతుంది. అలాగే ప్రభు ఎత్తబడిన ఈ యొక్క చిన్న కానుక ప్రభు మేము నా తండ్రి ఈ పరిచర్యలో పెడుతున్నాం ప్రభు, దాన్ని దీవించండి, అభివృద్ధి పరచమని వేడుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మడానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా నీ సేవకులకు ప్రభు నీ బలముతో నింపండి ప్రభు, నాయన నీ అభిషేకంతో నింపండి ప్రభు, రెట్టింపు ఆశీర్వాదంతో నింపండి నాయన. ఇప్పటికి ఇంకా బలమైన పరిచయం చేయగలని కృప చూపించమని నాయన నీ సన్నిధి నాయన మాతోనూ నీ సేవకులతో నుంచి నడిపించమని మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోమని యేసు శక్తి గల నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల నడిపింపు ఆయన ప్రేమించిన బిడ్డలకును ప్రత్యేకముగా ఈ యొక్క యానివర్సరీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండి కాపాడుగాక. అమ్మా మీకందరికీ యేసునామములో మా వందనాలు, మా టీము తరపున వందనాలమ్మా. అలా ముఖ్యంగా అయ్యగారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి మా ప్రత్యేకమైన వందనాలు. మమ్మల్ని ఆహ్వానించండి. మనందరి తరపున మన ప్రార్థన విజ్ఞాపన ప్రత్యేకంగా